మిమ్మును అనాథలుగా నేను విడువను. చప్పట్లు కొట్టి ఒక్కసారి ప్రభు నామాన్ని మహింపడతామా. మీ యొద్దకు నేను వత్తును. యాకోబు విషయంలో మీరు కాస్త ఆ మాటలు గమనించండి. యాకోబుకు తండ్రి ఉన్నాడు, యాకోబుకు తల్లి ఉంది, యాకోబుకు అన్నున్నాడు, యాకోబుకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, యాకోబుకు బంధుబలగం ఉంది, యాకోబుకు కావలసినవన్నీ ఉన్నాయి అని తన యొక్క జీవన విధానంలో కనబడతాయి మనకు. కానీ ఒక రోజున తల్లిదండ్రులకు దూరం అయిపోయి, అన్నకు దూరం అయిపోయి, తన ఆస్తిపాస్తులకు దూరం అయిపోయి, తన యొక్క బంధు బలగానికి దూరం అయిపోయి, లోకానికి అంతటికి దూరం అయిపోయి అరణ్యములో ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్న యాకోబు దగ్గరికి తండ్రి రాకపోయినా, తల్లి రాకపోయినా, అన్న రాకపోయినా, తన బంధు బలగం రాకపోయినా, తన ఆస్తిపాస్తులు తన వెంట రాకపోయినా, అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన దేవుడు యాకోబు యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభు నామాన్ని మహింపరు.